ఈయనెట్లున్నాడు ముఖ్యమంత్రి అంటేనే కుటుంబానికి పెద్ద. ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? గీననట మన జుబ్లీల్స్ని ఉద్ధరిస్తారట, హైదరాబాద్ను ఉద్ధరిస్తారట. మీరు ఆలోచన చేయండి. గిసొంటి ముఖ్యమంత్రిని ఏమన్నా చూసినామా? ఇంకోటి అప్పు ఉందనుకో. ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో. చెప్తా, నేను ఏం చెప్తా అన్న, ₹1 మిత్తి ఇస్తా, నాకు 6 నెలల్లో వాపస్ ఇస్తా అని చెప్తా. ఏదో వెళ్ళలేదు నాకు. సుధీర్ అన్న ఫోన్ చేస్తున్నాడు 6 నెలల తర్వాత, ఏమైనా భయ్ ఇస్తలేవు అని. 2 సార్లు ఫోన్ ఎత్తుతా, 3 సార్లు ఫోన్ కట్ చేస్తా, ఐఎమ్ నాట్ యాక్సెసబుల్, నాట్ రీచబుల్ అని పెడతా. పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు. అరే దొరుకుతలేవు, ఏం సంగతి రాబాయ్ అని పట్టుకుంటాడు. పట్టుకున్నాక ఏం చేయాలి? అరే కాదన్న దండం పెడతాను, ఏమనుకోక జర వెళ్తలేదు, ఇంకో నెలాగి ఇస్తా అని చెప్తా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా, అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి ఏమాయబాయి నిలబెట్టుకుంటలేవు అని మేము అడిగితే ఏమంటుంది తెలుసా? ఏం చేస్తారు, నన్ను కోసుక తింటారా? కోసుక తినడానికి నువ్వేమన్నా సేపువా మామిడికాయవా?